హాయ్ హలో అందరికీ నమస్తే. ఇప్పుడు మనం అనుపమ పరమేశ్వరన్, రెజీనా కసాండ్రా, విరాజ్ అశ్విన్ నటించిన మరీచిక అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే, సంజు అలియాస్ విరాజ్ అశ్విన్ ఫాదర్ పెద్ద పొలిటీషియన్ అయినప్పటికీ సొంతంగా కేఫ్ పెట్టుకొని లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. అతన్ని చాలా కాలంగా వెంకటలక్ష్మి అలియాస్ అనుపమ పరమేశ్వరన్ ప్రేమిస్తూ ఉంటుంది. కానీ మనసులో మాట మాత్రం అతనికి చెప్పదు. అలా ఉంటున్న టైంలో వీళ్ళ మధ్యలోకి అమెరికా నుంచి మరీచిక అలియాస్ రెజినా కసాండ్రా వస్తుంది. ఇండియాకు వచ్చిన మరీచికకు పరిచయమైన ఒకే ఒక్క ఫ్రెండ్ వెంకటలక్ష్మి కావడంతో ఆమెతో ఫ్రెండ్లీగా ఉంటుంది. సంజుకి మరీచికని పరిచయం చేయడంతో వాళ్ళిద్దరూ లవ్లో పడతారు. అలా సాగిపోతున్న సమయంలో ఉన్నట్టుండి ఒకరోజు పోలీస్ స్టేషన్కు వచ్చిన వెంకటలక్ష్మి సంజును మరీచిక చంపేసిందని కంప్లైంట్ ఇస్తుంది. దాంతో పోలీసులు రంగంలోకి దిగుతారు. కానీ సంజు బతికే ఉన్నాడని తర్వాత తెలియడంతో కథ ఇంకో మలుపు తిరుగుతుంది. అసలు వెంకటలక్ష్మి ఎందుకు అలా చెప్పింది, సంజు మరీచిక మధ్య ఉన్న సంబంధం ఏమిటి, ఈ ముగ్గురు కలిసి ఏం చేశారు అనేది మిగిలిన కథ. ప్రేమ, ద్రోహం, ప్రతీకారంతో ముడిపడిన కథ మరీచిక. ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీలా స్టార్ట్ అయిన ఈ సినిమా ఆ తర్వాత అనూహ్యమైన మలుపులతో ఒక క్రైమ్ థ్రిల్లర్ లాగా మారిపోతుంది. ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ సెకండ్ హాఫ్ పై క్యూరియాసిటీని మరింత పెంచుతుంది. ఇక సెకండ్ హాఫ్ అంతా మన బ్రెయిన్కు పని చెప్తూ సాగుతుంది. ఒకసారి వచ్చి సంజును మరీచిక చంపేసిందంటారు, ఇంకోసారి వచ్చి మరీచికనే సంజు చంపేసిందంటారు, ఇంకోసారి ఇద్దరూ కలిసి వెంకటలక్ష్మి పాత్రను ఏదో చేశారు అనే అనుమానాలు వచ్చేలా స్క్రీన్ ప్లే రాశారు. ప్రతి సీన్లోనూ ఏదో జరగబోతుంది అనే ఉత్కంఠను మెయింటైన్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. అనుపమ పరమేశ్వరన్ ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత స్టోరీ పరుగులు పెడుతుంది. కానీ ఈ సినిమాలో డైరెక్టర్ అసలు లాజిక్స్ గురించి పట్టించుకోలేదు. కంప్లైంట్ చేయడానికి వెళ్ళిన వ్యక్తులు ఏ కథ చెబితే అది పోలీసులు విని అక్కడికక్కడే కేసుపై ఒక నిర్ణయానికి వచ్చేస్తూ ఉంటారు. ఆ కేసులో ఉన్న వ్యక్తుల్ని కానీ పరిసరాల్ని కానీ కనీసం ఆరా తీయడం కానీ ఎంక్వైరీ చేయడం కానీ అస్సలు కనిపించదు. దాంతో స్క్రీన్పై జరిగేదంతా నాటకీయంగానే మనకు అనిపిస్తుంది. ఈ సినిమాలో చాలా సీన్స్ని సాగదీశారు. క్లైమాక్స్లో కూడా స్టోరీ ఎండ్ అయిపోయినాక కూడా దాదాపు 10 నిమిషాలకు పైగానే సినిమాని సాగదీశారు. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి స్టోరీలో వచ్చే సమ్ ట్విస్ట్స్ అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఫిలిం అండ్ ఇళయరాజా మ్యూజిక్. ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ వచ్చేసి సాగదీసిన సీన్స్, కొత్తదనం లేని కథ, కథనం అండ్ డైరెక్షన్. ఫైనల్గా ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 2/5. ఓవరాల్గా మరీచిగా సినిమా కథలో థ్రిల్ ఉంది, కానీ దాన్ని తెరపైకి తీసుకురావడంలో దర్శకుడు తడబడ్డాడనే చెప్పాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.